నల్లల్లం అని చెప్తున్నారు కదా, అసలు ఈ నల్లల్లం అనేది ఎక్కడ పండుతుంది? మన ఇండియాలో దొరుకుతుందంటారా అసలు? పద్మ మేడం గారు, ఇది నల్లల్లం అనేది థాయిలాండ్లోని కులెన్ మౌంటైన్ పర్వత ప్రాంతాల్లో దొరికేదే శ్రేష్టమైనటువంటి నల్లల్లం. ఓకే. సముద్ర మట్టం నుంచి 5,000 అడుగుల ఎత్తులో ఇది పండుతుంది. అది పండినటువంటి నల్లల్లం నుంచి వచ్చేటటువంటి ఔషధ గుణాలు శ్రేష్టమయమని మనకు రీసెర్చ్ ద్వారా తెలియజేయడం జరిగింది. మీరు అనొచ్చు, ఎందుకు అక్కడే పండిందే గొప్పది, ఇండియాలో ఎందుకు పండదు, ప్రపంచవ్యాప్తం అంతా భూమి మీద కదా ఉంది అని. మీకు దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇవాళ ఎర్రచందనం ప్రపంచంలోనే ఎక్కడ పండేది శ్రేష్టమైంది, అత్యున్నత క్వాలిటీ గ్రేడ్ నంబర్ 1 అంటే చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో ఉన్నటువంటిది. మరి ప్రపంచం అంతా భూమి లేదా, అక్కడ మొక్కలు పెరగవు అంటే ఈ ఊళ్ళో కూడా, హైదరాబాద్లో కూడా మనం మొక్క వేస్తే ఏపుగా పెరుగుతుంది ఎర్రచందనం. కానీ కొద్ది రోజుల తర్వాత దానిలో రావాల్సినటువంటి బెరడు సరిగ్గా రాదు, అది థర్డ్ గ్రేడ్ క్వాలిటీ కిందకి వస్తుంది. సేమ్ అదే విధంగా నల్లల్లం అనేది కేవలం థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండినటువంటిది మాత్రమే శ్రేష్టమైంది, అందులో ఉన్నది మాత్రమే మెడిసినల్ వాల్యూస్ హైగా ఉంటాయి. అందుకని మన కంపెనీ వారు కూడా థాయిలాండ్లో నుంచి ఈ నల్లల్లం దుంపలు తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో ఈరోజు మనందరికీ అందిస్తూ ఉన్నారు. దీని మీద 1976 నుంచి 2020 వరకు ఇదే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి మెడికల్ జర్నల్స్లో పబ్లిష్ చేశారు. నేనైతే చూస్తా ఉన్నాను కాబట్టి గత 2.5 సంవత్సరం నుంచి ఇదే పని మీద ఉన్నాను. సో పండించామని ఏదో నకిలీలు చెప్పి ఏమన్నా చెప్తే నాకు తెలియదు, కానీ మొత్తానికైతే దీని మీద సరైనటువంటి ఆధారాలు ఇక్కడ ఇండియాలో పండినట్టు లేవు. థాయిలాండ్లో ఉన్నాయి. థాయిలాండ్లో పండిందే నంబర్ 1 గ్రేడ్.